సంతోషం అట్టానే ఉండాలా. అక్కడి అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసింది, కానీ నేనేంటో అన్నయ్యకి తెలిస్తే సారిగమపదని సారిస సంస్కృతం సరిదప అబ్బా మగరిస నయనం మస సృజనం గస గసరి సరిదప మగరి సరి సరి సారి సమా. గురువు గారు ఏంటండి పొద్దునే మొదలెట్టేశారా? నేను బండ మీద అవుతున్నాను. పొద్దున్న లేవగా నువ్వు వేసుకుంటా ముద్దల మేకప్. ఏమండి సావిత్రి గారు, మా పిల్లలు బాగా పాడుతున్నారా? పెట్టే పేలుతుంటే టపాసుల్లాగా. అప్పుడు ఏమిటా ఉచ్చారణ? పేలులు పకోడీలు కాదయ్యా. దీన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి చేస్తే, వీని ఎంజే మైకేల్ జాక్సన్ చేస్తే. ఇవన్నీ కాదు, ముందు వీళ్ళని ఫీజు అడగమంటారా? షటప్. ట్యూషన్ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో మనకు చోటు ఇచ్చారా? ఇంకా ఫీజు ఏమిటి? వీళ్ళిద్దరికి ఫ్రీ అమ్మా. థ్యాంక్స్. ఎవరన్నా పోయారా? ఆ ఏడుపేంటి? నా సంగీతం ఏడుపా? ఏం మాట్లాడుతున్నారండి? సినుడా మన పిల్లలకి సంగీతం నేర్పే మాటారు. పేరు సావిత్రి. సావిత్ర? ఇదేం పేరు? ఏ వెంకటేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా? అల్లు అర్జున్ పుష్ప అని పెట్టుకోలేదా? అది పేరు కాదండి, ఫైరు. వీడోడు మా గురువు గారు స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేర్లు ట్రై చేశారు. మగవాళ్ళ పేరు అచ్చిరాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు సావిత్రి అని. సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక? అది మా గురువు గారి పర్సనల్. అబ్బో. అర్లేదు లేరా. ఇంతకీ మీరెవరు? మన రాజారాం గారు లేరు, ఆయన తమ్ముడు గారు. పేరు ఇక్కీ బాబు. కలకత్తా నుంచి వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, చూసి పంపిస్తా. అలాగే. బాబాయ్ 2 క్లాసులు వద్దు, 1.5 చాలు, ఎందుకంటే ఇక్కడ హాఫే. ఇంతకీ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. ఏంటి సావిత్రి, తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా తన పైన నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. లైక్ చేసావా? కోరుకోండి. అబ్బో ఏంటో కొంతమందిని చూస్తుంటే నాలోని నవనాడులు నాడాలు కట్టుకుని మరీ నాట్యం చేస్తుంటాయి. మా గురువు గారి కంట్లో పడితే ఎవరైనా పిసక్కవలసిందే. ఇంతకీ మీరు ఫ్లూట్ వాయిస్తారా? తబలా వాయించడం వచ్చు, వాయించాననుకో పగిలిపోద్ది.